దాసరి విజ్ఞాన్ గారు, దేశాన్ని కుదిపేసిన అంశం ఏంటంటే ఢిల్లీ బాంబు పేలుడు. సో ఓవరాల్గా అటు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ జరుగుతూ ఉన్న సరిగ్గా ఒక 24 hours ముందే ఢిల్లీలో ముఖ్యంగా బాంబు పేలుడు. ఎట్లా చూస్తారు ఏంటి సార్? ఇది చాలా సున్నితమైన అంశం. యాక్చువల్లీ చాలామంది మాట్లాడకూడదు అంటే లోతుగా ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇది అది ఎవరిని నిందించకూడదు. ఎందుకు చాలా సున్నితమైన అంశం అంటే హిందూ ముస్లిం గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఇట్లాంటి సున్నితమైన అంశాలలో. కాబట్టి పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే అధికారులు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళు చెప్తారు, చెప్పేంతవరకు మనం వెయిట్ చేయాలి. బట్ అసలు ఏం జరిగిందో మాట్లాడుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎర్రకోట దగ్గర ఒక i20 కారు, హుండై i20 వైట్ కారు సడన్గా 6 to 7 మధ్యలో 6:52 ఆ టైంలో పేలింది. ఆ పేలుడు ఎలా ఉందంటే ఆ కారు డోరే ఎగిరి ఒక అదేంటి 1/2 kilometer దూరంలో పడ్డం, అక్కడ ఉన్న సుమారు బండ్లు కార్లన్నీ దగ్ధమైపోవడం, చాలాసేపటికి కన్నా మంటలు ఆరకపోవడం అనుమానాలకు దారితీసింది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదమా అని అనుకున్నారు. ఎందుకంటే సిలిండర్ సిఎన్జి అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా చిన్న ప్రమాదం జరిగితే పేలుద్ది. ఆ మంటలు చాలాసేపటి వరకు ఆరకపోవడం, ఏమైనా పేలుడు పదార్థాలు ఉపయోగించారా దీంట్లో, ఇప్పుడే ఎందుకు జరిగింది, అరే కార్ ఓనర్ ఎవరిది, అసలు ఎవరికి సంబంధించి, ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ మాట్లాడుకుంటే అది అంతకుముందు ఒక మసీద్ దగ్గర 2-3 గంటలు ఆగి ఆ తర్వాత అలా 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 అక్కడికి వచ్చింది. అందులో ప్రయాణికులు ఉన్నారు. మరి ఆ ప్రయాణికులకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది కూడా మనం నిర్ధారించుకోవాలి. మొత్తానికి ఆ కారు ఓనర్లు ఎవరు, అది 3 సార్లు చేతులు మారింది, 3 రాష్ట్రాల్లో చేతులు మారింది. అందులో ఆఖరి చేతులు మారినోడు ఎవడైతే ఉన్నాడో, ఫస్ట్ హర్యానాకు చెందిన అతను, తర్వాత ఇంకొకతను, 3వసారి కొన్న అతను ఒక డాక్టర్. అతను పుల్వామాకు సంబంధించిన మనిషి. పుల్వామా దాడి జరిగిందా మనకి, ఆ మూలాల్లో ఉన్న మనిషి. అక్కడ అనుమానాలు వచ్చాయి. తర్వాత ఇది కట్ చేస్తే ఈ సంఘటన జరిగిన జస్ట్ కూతవేటు ముందుకి అరెస్టులు. ఆ అరెస్టులు అందరూ డాక్టర్లు, పైగా ఒక లేడీ డాక్టర్. మళ్ళీ కట్ చేస్తే హైదరాబాద్తో లింక్, మన రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లో గేటెడ్ కమిటీలో ఒక ఆయన ఉండేవాడు. వీళ్ళందరూ డాక్టర్సే. వైట్ కాలర్ టెర్రరిజం అంటారు దీన్ని. అంటే డౌట్ రాని మనుషులు ఉంటారు తెలుసా, వీళ్ళు లాయర్లు, అడ్వకేట్లు, లేకపోతే డాక్టర్లు, లేకపోతే ఇంజనీర్స్, లెక్చరర్స్, టీచర్స్, అంటే మంచి వృత్తుల్లో స్థిరపడ్డ బిజినెస్ మ్యాన్స్ కానీ, డీసెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళు అంటే వి కాంట్ ఎక్స్పెక్ట్ వీళ్ళ అట్లా అలాంటి వాళ్ళు మన మధ్య తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఉగ్రవాద సంస్థలతో పరిచయాలు ఉన్నాయని మనం డిక్లేర్ చేయడానికి లేదు, అనుమానాలు ప్రజెంట్ వాళ్ళ ద్వారా చేయబడిందేమో అని అనుమానాలు. అండ్ అనుమానం పక్కన పెట్టేస్తే వాళ్ళ దగ్గర దొరికిన పేలుడు పదార్థాలు ఇంచుమించు 3000 kgs, 2900 kgs, 12 suitcases నిండా ఆ పేలుడు పదార్థాలన్నీ అదేంటిది లైక్ కెమికల్సా, అవన్నీ వాళ్ళు వాడడం, ఈ మావోయిస్టులు వీళ్ళు వాడేవి. నెక్స్ట్ కట్ చేస్తే ఇక హైదరాబాద్ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. దీని గురించి స్పెషల్గా చెప్పాలి. మన ఆముదం నుంచి రిసిన్ అనే ఒక పదార్థాన్ని తయారు చేసి, అది ఆర్డర్లెస్ అండ్ కలర్లెస్, స్మెల్లెస్, టేస్ట్లెస్, అంటే తెలీదు, జస్ట్ వాటర్ లానే ఉంటుంది. మనం కొన్ని కాస్మెటిక్ సిరమ్స్, ఫేస్ వాష్లు చూస్తూ ఉంటాం, చాలా క్లియర్గా ఉంటాయి. వెనక్కి తిప్పి చూస్తే దాంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ రాస్తాడు. ఇవన్నీ ఎక్కడ పెట్టారు అంటే అలా కనబడి చావదు, తెలుసుగా. ఇప్పుడు కొన్ని ఫేషియల్ సీరమ్స్ ఉంటాయి, నియాసినమిడ్, హైరాలోనిక్ యాసిడో, లేకపోతే విటమిన్ సి వేస్తే లైట్ ఆరెంజ్ కలర్ తెలిసిపోతుందిలే. కొన్ని అసలు తెలియవు. మనం కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడతాం కదా, ఫేస్ వాష్ అయినా బాడీ వాష్ అయినా, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, స్మెల్ ఉండదు, అలానే కలర్ ఉండదు. బట్ దాని వెనక్కి తిప్పితే ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అట్లాంటిది ఏదో దే యూజ్డ్. ఇప్పుడు గేటెడ్ కమిటీలో వాటర్ క్యాన్స్ వేస్తారు కదా, దాంట్లో ఆ పాయింట్లో నువ్వు ఇంత కలిపిన అదే ప్రాణాంతకమైందే, అప్పటికప్పుడు చంపకపోయినా నీకు స్లో పాయిజన్ అని కొద్దిగా
గుళ్ళల్లో ప్రసాదాల్లో కలపడం, ప్రసాదాలు ఇన్ సెన్స్ నీకు తీర్థాలు ఇస్తారు కదా, అందులో ఒక డ్రాప్ వేసినా సరిపోతుంది వాడికి, కనబడదు చావది. మనకు ఆ తులసి స్మెల్కి, ఆ కర్పూరం వాసనలకి, ఆ అగరబత్తులకి మనకి ఇది ఎక్కడ పట్టుద్ది చెప్పు. అలా అండ్ క్యాటరింగ్ సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెంది వెళ్ళే రా మెటీరియల్స్ అండ్ ఇంకా ఏదైనా అంటే అది కనబడదు, టేస్ట్ తెలియదు, దాన్ని పట్టించుకోలేము అన్నప్పుడు ఎందులో అయితే కలపచ్చో అన్నిట్లోనూ దాన్ని కలుపుతున్నారంట. అది ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఎన్ని వేల మంది ప్రాణాలు తీద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు, ఎంత పెద్దగా ప్లాన్ చేశారనే తెలియదు. పుల్వామా నుంచి మనం గుర్తుపెట్టుకుంటే అవతలోడు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చాడు. ఆ జైషే మహమ్మద్ వీళ్ళంతా ఈ ఉగ్రవాద సంస్థలోడు ఎవడైతే వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కోల్పోయిన వాడు ఉన్నాడో డైరెక్ట్ మోడీ గారికి వీళ్ళందరూ కూడా వార్నింగ్లు ఇచ్చాడు, మేము చూస్తాం త్వరలో తేల్చుకుంటామని. మేబీ అప్పటి నుంచే సైలెంట్గా ఆపరేట్ అయ్యి ఉండొచ్చు, కానీ మనకు తెలియదు. స్లోగా అంటే వీళ్ళని అన్నదనేది ఒక వర్గం వాళ్ళని కూడా మనం అనడానికి లేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే తెలియనప్పుడు చెప్పకూడదు. దానివల్ల ఏమవుతాయంటే మత ఘర్షణలు వస్తాయి. కానీ జరిగేది మాత్రం జరిగింది, దొరికే వాళ్ళైతే దొరుకుతున్నారు. ఆ సంఘటనకి ఈ సంఘటనకి ఏమైనా లింక్ ఉందా అంటే మధ్యలో బీహార్ ఎలక్షన్స్, ఇటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, ఏం మాట్లాడతాను చెప్పు. ఓ పక్క దేశంలో ఎలక్షన్స్ జరగడం, ఇంకో పక్క ఉగ్రవాదకు సంబంధించిన వస్తువులు వాళ్ళ దగ్గర, ఆమె దగ్గర AK-47 గన్ను కూడా దొరికింది, అవి బయటపడడం. కట్ చేస్తేనేమో రాజధాని ఢిల్లీలోనే పేలుడు అండ్ హైదరాబాద్లో దానికి సంబంధించిన వాడు, దానికి సంబంధం ఉన్నా లేకుండా ఒకడు దొరికాడు. మరి మొత్తం అన్ని నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇంకా పూర్తి డీటెయిల్స్ వాళ్ళు చెప్పేంత వరకు ఈ సున్నితమైన అంశం గురించి ఎక్కడ మనం మాట్లాడకపోవడమే బెటర్.